హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వేడివేడిగా ఎంతో రుచికరమైన చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా కడాయి పెట్టుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసుకొని ఫిష్ కర్రీ కోసం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా యాడ్ చేసేసుకుని బాగా కలుపుకోవాలి. సో నాకైతే జలుబు తీసిందండి, అందుకే కాస్త వాయిస్ తేడాగా ఉంటుంది. ఈ వీడియోకి మాత్రం అడ్జస్ట్ చేసుకోండి. ఇంతకీ మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టం? నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ప్యూరీ అయితే యాడ్ చేసుకోవాలి. పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని వేసుకుంటారు, బట్ ఈసారి అయితే నేను ప్యూరీ లాగా మిక్సీ చేసి వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈలోపు టైం వేస్ట్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇలా బాగా కలుపుకున్న దీంట్లోకి ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. డిఫరెంట్ స్టైల్స్లో చేపల పులుసు ఎలా చేయాలో మన ఛానల్లో చాలాసార్లు అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి చేప ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. గరిటె పెట్టకుండా ఇలాగే తిప్పుకోవాలండి. ఒకవేళ మీకు విరగకుండా అలవాటు ఉంది అనుకుంటే గరిటె పెట్టి తిప్పచ్చు. ఇప్పుడు దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఇదైతే బాగా కలుపుకోవాలండి. దీనికైతే మూత అయితే పెట్టేసుకోవాలి. కొంతసేపటి తర్వాత మూత తీసుకొని అయితే చింతపండు రసం వేసేసుకోవాలి. ఇంకా దీంట్లోకి కొత్తిమీర అలాగే చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. సో ఇదైతే నూనె అంతా పైకి తేలే వరకు మంచిగా పులుసు ఎగిరించుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి. చాలా చాలా బాగుంటుంది. బాగా కలుపుకుంటూ ఎగిరించుకోవాలన్నమాట. ఇలా నూనె పైకి అంతా తేలే వరకు మరిగించుకుంటూ